అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంతో కమ్మటి రుచికరమైన పోషక విలువలతో కూడుకున్న అలసంద చారు ప్రిపేర్ చేసుకుంటున్నామండి. అలసంద చారుకు ముందుగా ఒక 1/2 కిలో అలసందలను తీసుకొని రాళ్ళు ఇసుక లేకుండా శుభ్రం చేసుకోవాలండి. తర్వాత ఒక బౌల్లోకి ఈ అలసందలను తీసుకొని నీటిని వేసుకుంటూ 2-3 సార్లు శుభ్రం చేసుకోవాలండి. ఇలా శుభ్రం చేసుకున్న అలసందలలో ఇంకొస్త నీళ్లు వేసి 1 గంట సేపు మంచిగా నాననివ్వాలండి. ఇలా నాననీయడం వలన త్వరగా ఉడుకుతాయండి. ఇలా నానిన అలసందలను వేరొక కుండలోకి తీసుకొని కొన్ని నీళ్లు వేసుకొని పొయ్యి వెలిగించి పొయ్యి పైన కుండ పెట్టుకొని 1 అర్ధగంట సేపు బాగా ఉడకనివ్వాలండి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఈ అలసందలను నీటిని వేరు చేసుకోవాలండి. వేరు చేసుకున్న తర్వాత పొయ్యి మీద కుండ పెట్టి కొద్దిగా నూనెని వేసి జీలకర్ర ఆవాలను వేసుకోవాలండి. తర్వాత ఎండుమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. తర్వాత కరివేపాకును రెమ్మను కూడా 1 రెమ్మను వేసుకోవాలండి. ఇలా వేసుకున్న పోపు దినుసులన్నీ బాగా కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలను కూడా నిలువుగా కోసుకొని వాటిని ఇందులోకి వేసుకోవాలండి. పచ్చిమిరపకాయల వలన కొద్దిగా ఫ్లేవర్ దీనికి యాడ్ అవుతుందండి ఈ చారుకి. కాబట్టి కొద్దిగా ఒక 4-5 పచ్చిమిరపకాయలను కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. తర్వాత నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను కూడా ఇందులోకి వేసుకోవాలండి. ఇవి బాగా కొద్దిగా వేగనివ్వాలండి. మంచిగా వేగితేనే ఆ ఫ్లేవర్ అనేది చారుకు వస్తుందండి. ఉల్లిగడ్డలను కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలతో పాటు కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలండి. ఉప్పు వేయడం వలన ఉల్లిగడ్డలు త్వరగా వేగుతాయండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిగడ్డలు ఎర్రగా వేగాలండి. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఇవి వేగిన తర్వాత కొద్దిగా పసుపును కూడా ఇందులోకి వేసుకోవాలండి. తర్వాత కారం కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కారం మీ రుచికి సరిపడినంత వేసుకోవచ్చండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా ముందుగా వేసాం కాబట్టి కొద్దిగా కారం మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చండి. తర్వాత నిలువుగా కోసుకున్న టమాటాలను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. టమాటాలు మగ్గాక కొద్దిగా చింతపండు రసమును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. చింతపండు రసము చిక్కగా గ్రేవీలాగా తయారైన తర్వాత అలసంద నీరును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. కుండలోకి ఇలా వేసిన తర్వాత కొద్దిగా నీటిని కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 కరివేపాకు రెమ్మలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అంతే అండి, ఎంతో కమ్మటి రుచికరమైన అలసంద చారు రెడీ అయిందండి. దీనిని అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ పేరు అమ్ము పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా ఛానల్ను సపోర్ట్ చేయండి. మా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు.